హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. లైక్ కొట్టి వీడియో చూడండి. చూస్తున్నారు కదా, లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, పర్ఫార్మెన్స్ బట్టి పైకి కిందకి వెళ్తూ ఉంటారు కదా, ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. అంతకంటే ముందర ఇది కళ్యాణ్ పిఆర్, అమన్ పిఆర్ గురించి వెంకటేష్ రియాక్షన్ ఛానల్లో వీడియో చేశా. ఇక్కడ పిఆర్ ఖచ్చితంగా ప్రతి కంటెస్టెంట్ పెట్టుకోవాలి. నాకు తెలిసి పిఆర్ లేని కంటెస్టెంట్ ఒక్క మాస్క్ మ్యాన్ ముట్కే. ఇంకా మిగతా వాళ్ళందరికీ పిఆర్ ఉంది. కళ్యాణ్ కూడా పిఆర్ ఉంది. మిగతా ఎవరైతే కంటెస్టెంట్లు వెళ్ళారో అందరికీ పిఆర్ ఉంది. పిఆర్ పెట్టుకుంటూనే మనం ఈ బిగ్ బాస్లో ఏదైతే చేస్తామో దాన్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు. ఆ పిఆర్ మనం ఏదన్నా టాస్క్ ఆడినా, మంచి పనులు చేసినా దాన్ని చూడండి, ఈ కంటెస్టెంట్ ఇలా చేశాడు ఇది అని నలుగురు జనాల్లోకి పంపిస్తారు. ఆ పిఆర్ అది కావాలి. లేకుంటే మనం లోపల ఎంత కష్టపడి ఆడినా మనకు ఓట్లు పడవు. వాళ్ళు కొంచెం పబ్లిక్ చేస్తే ఆడియన్స్ కూడా చూస్తారు. ఒకసారి ఓపెన్ చేసి జియో హాట్‌స్టార్ చూస్తారు. అప్పుడు మనం పర్ఫార్మెన్స్ నచ్చితే అది ఓట్ రూపంలో కన్వర్ట్ అయ్యి ఓటు వేస్తారు. పిఆర్ ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు కాబట్టి ఆ పిఆర్ని అమన్ తీసుకుని ఉంటాడు. దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అమనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ అగ్ని పరీక్షలో ఎవర్రా బాగా ఇంప్రెస్ చేస్తుంది అంటే రోహిత్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. బాగా ఓటింగ్ పడాలి. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ కూడా పెరగాలి. కానీ రోహిత్ ఎక్కడో వెనకపడ్డాడు తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి, అమన్ ఎక్కడ చూసినా అమనే కనిపిస్తున్నాడు. చెప్పా కదా నేను, అమన్ షకీబ్ లాంటోడు. ఏది మనసులో పెట్టుకోడు. ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, ఏదనిపిస్తే అది చేస్తాడు. ఫుల్ జాలీగా ఉంటాడు. అది అందరికీ నచ్చింది అనుకుంటా. అమన్లో టాస్క్ రూపంలో కూడా ఎప్పుడు ఏ ఛాన్స్ వచ్చినా దాన్ని నిరూపించుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి అమన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంతేగాని కళ్యాణ్ వచ్చి చెప్పాడని అమన్కి ఎవరూ ఓటు వేయరు. తనుజ చెప్పిందని ఎవరు నటరాజ్ మాస్టర్కి ఓటు వేయరు. కళ్యాణ్ చెప్పాడని ఎవరు వసంతి, కళ్యాణ్ వీళ్ళకి ఓటు వేయరు. వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితేనే ఓటు వేస్తారు. మనం ఒక మాట చెప్పచ్చు, వాళ్ళకి మనకున్న బాండ్ పట్టి వీళ్ళకి ఓటు వేయండి అని. అంతేగాని మనం గేమ్ చూసే కదా ఓటు వేసేది. వాళ్ళు ఎవరో చెప్పారని ఓటు వేయం కదా. ఇప్పుడు అమన్ పర్ఫార్మెన్స్ నచ్చే అందరూ ఓటు వేస్తున్నారు. మీరు ఎక్కడన్నా బయట పోల్స్లో కూడా చూసుకోండి, అమనే ఫస్ట్ ఉంటాడు. అమన్కైతే బాగా ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో అమనే ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి రోహిత్ ఉన్నాడు. రోహిత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఫస్ట్లో ఏదైతే కొంచెం సైలెంట్గా ఉన్నాడు, మళ్ళీ అభిజిత్ చెప్పేసరికి ఇలా ఉంటే కుదరదు, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, వాళ్ళు రెడ్ ఇచ్చినా నేను గ్రీన్ ఇచ్చా కదా, నువ్వు ఆపర్చునిటీ కోసం చూడకూడదు, దాన్ని గ్రాప్ చేయాలి, తీసుకోవాలి అన్నప్పటి నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు రోహిత్ అయితే. బాగా టాస్క్లు ఆడుతున్నాడు. దాని ఫిజికల్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాడు. మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు. సెకండ్ ప్లేస్లో అయితే రోహిత్ అయితే ఉన్నాడు. రోహిత్ కూడా పికప్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా అమన్ని, రోహిత్ని, నేను చెప్పినట్టు మిథిలేష్ని, రాజ్కుమారి దయాన్ గారిని, ఝాన్సీ గారిని వీళ్ళని చూసే అవకాశం బిగ్ బాస్లో ఎక్కువగా ఉంది. ఇంకా థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఆర్జే చరణ్ ఉన్నాడు. ఆర్జే చరణ్ ఫస్ట్లో బాగా ఇంప్రెస్ చేశాడు. తన కామెడీ టైమింగ్ కానివ్వండి ఏదైతే ఉందో తనను తాను ప్రమోట్ చేసుకొని 2 డేస్లో ఇన్స్టాగ్రామ్లో 100K పైన ఫాలోవర్స్ కూడా సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బట్టి అగ్ని పరీక్షలో ఎక్కడా కనిపించలేదు. అతను ఉన్నాడా లేదా అన్నట్టే ఉంది. కానీ ఓటింగ్ మోటుకు బాగా పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. బాగా క్యూట్గా ఉన్నాడు, బాగా చేశాడు ఫస్ట్లో అని ఆ కామెడీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇతనికైతే ఓటింగ్ థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఇంకా బాగా పడుతుంది ఓటింగ్. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి రాజ్కుమారి దయానా గారు. వీళ్ళైతే ఫస్ట్ సింపతి కార్డు వాడినా కూడా వీళ్ళది సింపతి కార్డు కాదు, వాళ్ళకి జరిగిందే చెప్పారు. కానీ కొంతమంది సింపతి ఇది అనుకుంటారు కదా. టాస్కుల్లో కూడా చాలా బాగా ఆడారు. ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా చేయగలరు. చలాకీగాను ఉంటారు. ఎప్పుడు ఎలా కావాలో అలా బిహేవ్ చేస్తారు. సైలెంట్గానే ఉండిపోరు. ఏదైతే సింపతి ఉంది, ఆర్గ్యుమెంట్ చేయగలరు, టాస్క్లు ఆడతారు, అంతా బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. రాజ్కుమారి దయాని గారికి ఫోర్త్ ప్లేస్లో అయితే ఓటింగ్ పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ఝాన్సీ గారు. ఇప్పుడు ఝాన్సీ గారి గురించి ఒక మాట చెప్తా. మీరు పల్లవి ప్రశాంత్తో ఝాన్సీ గారిని అయితే పోలుస్తున్నారు కదా. పల్లవి ప్రశాంత్ అయితే ముందు నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, ఇదన్నా అదన్నా అని మట్టి తింటూ, మిగతా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా ప్రమోట్ చేయించుకుంటూ, మిగతా సీజన్ 6, 5 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అప్పుడు శనివారం ఆదివారము నాగార్జున వస్తారు. అప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్తూ అదే ఆడియన్స్ రూపంలో ఇలా తనను తాను ప్రమోట్ చేసుకుంటూ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ప్రమోట్ చేయించుకొని వెళ్ళాడు. కానీ ఝాన్సీ గారు అయితే ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలని ఏ వీడియోను పెట్టలేదు. ఆవిడ ఏ వర్క్ చేస్తున్నారో అది మీకు చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా ఒక ఛాన్స్ వచ్చిందని దానికి అప్లై చేశారు, సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నారు. బాగా గేమ్ ఆడుతున్నారు. ఎప్పుడు సింపతి అని ఇది లేదు. వాళ్ళ స్టోరీ ఎలా ఉంది మనకు సింపతి అనిపిస్తుంది. ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ని చూసాం, ఇప్పుడు మళ్ళీ ఈమె కూడా సింపతి అని మనకు అనిపిస్తుంది. కానీ మనం టాస్కులు ఆమె ఎలా ఉంది దాన్ని బట్టి చూడాలి.
ఆమెకు కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మిథిలేష్ అయితే ఫస్ట్ బాగా ఇంప్రెస్ చేశాడు. ఇంకో డీమన్ లాగా అనిపించాడు. ఎందుకంటే సేమ్ ఎలాగైతే డీమన్ చేశాడో ఇప్పుడు అలాగే చేశాడు. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయితే అంతగా చూపెట్టుకోలేకపోయాడు. మొన్న ఏదో ఒక గేమ్లోనే శ్రీముఖి గారు వచ్చేసి నీ ఏదైతే కెపాసిటీ ఉందో అది నాకు కనిపించలేదు, నీ స్ట్రెంత్ కనిపించలేదు అంటున్నారు. ఇంతకు ముందు సీజన్ చూసుకుంటే డీమన్ కూడా చాలా అవమానించారు. ఓ టాస్క్లో ఏం చేస్తున్నావు డీమన్ ఇది అది అని. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బాహుబలి టాస్కులకే ఎన్ని గేమ్స్ ఆడితే అన్నీ గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు మిథిలేషన్ కూడా చూడాలి. ఇంకా ఉంది కాబట్టి ఇంకా షూటింగ్ జరుగుతుంది ఇంకా చాలా రోజులు. ఏదన్నా ఒక్క ఛాన్స్లో హైలైట్ అవుతే చాలు, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఆ తర్వాత బిగ్ బాస్లో ఎలా ఉంటాడో చూడాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ శాలిని గారికి అయితే బాగా ఓటింగ్ పడుతుంది. ఆవిడ వచ్చేసి ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్లోనే బాగా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు కానీ మరి అంత హైలైట్ అయితే అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి బాగి తుల్లూరి గారు ఏదైతే హెయిర్ కట్ చేపించుకున్నారో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షష్ఠి వ్యాకరణి గారు, ఆ తర్వాత వచ్చేసి నవరసాల మామ, ఆ తర్వాత అపూర్వ గారు, ఆ తర్వాత లక్ష్మీ దీపక్ గారు, ఆ తర్వాత వచ్చేసి హేమంత్, ఆ తర్వాత వచ్చేసి గాయత్రి గారు. ఇలాగైతే ఓటింగ్ పడుతుంది. వీళ్ళంతా లాస్ట్లో ఎవరైతే 6 మెంబర్స్ చెప్పానో వాళ్ళు ఇంకా అంత షైన్ అయితే కాలేకపోతున్నారు. ముందు చూడాలి. ఇప్పటికైతే అంత షైన్ అయితే అవ్వలేదు.